వెల్కమ్ బ్యాక్ టు మానస వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఈ 4-5 డేస్ నుంచి వెదర్ చాలా కూల్గా ఉంది కదా, గొంతు అయితే మొత్తం పట్టేసింది, మొత్తం పచ్చి చేసింది. ఇంకా నేను సూప్ అయితే వేయాలనుకుంటున్నా. అల్లం వెల్లుల్లితో సూప్ ఎలా చేయాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తా, చూసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా 2 ముక్కలు అల్లం అండ్ ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని వాటిని రోట్లో మెత్తగా మిక్స్ చేసుకోండి. మీకు రోల్ లేకపోతే మిక్సీలో అయినా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. ఇప్పుడు మనం దంచుకున్న అల్లం వెల్లుల్లిని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. క్యారెట్ ముక్కల్ని కూడా దూరగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక 10 నుండి 15 వరకు మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకోండి రోల్లో లేదా మిక్సీలో, మీ ఇష్టము. దంచి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాన్లోకి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి. దాదాపుగా 350 to 400 ml వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఇలా ఉండలేకుండా వాటర్తో మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సూప్ అనేది ఇలా మంచిగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మనము దంచుకున్న మిరియాల పొడిని, అలాగే టేస్ట్కు సరిపడే ఉప్పుని తీసుకోండి. ఇలా 2 మినిట్స్ మరిగిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే కార్న్ఫ్లోర్ని కలిపి పక్కన ఉంచుకున్నామో ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ కార్న్ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల మన సూప్కి టెక్స్చర్ అనేది చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా ఇందులో ఉన్న క్యారెట్ ముక్కలు మొత్తం మెత్తగా ఉడికేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిమి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకోండి. పుదీనా తక్కువ ఉన్నా పర్లేదు, కొత్తిమీర మాత్రం కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలాగే తీసుకోండి. మన గొంతు అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి ఈ సూప్ అనేది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. ఎట్లేదురా? బాగుందా? నిజంగా బాగుంది.